110% బీఆర్ఎస్కి నష్టం ఉందా లేదా అనేది ఇప్పటికే అర్థమైపోయింది. వాళ్ళకి ఎంత కవితక్క ఇప్పుడు పార్టీలో ఉంటే ఎంత కష్టం అనేది కూడా అర్థమైపోయింది. ఇలా మీరు గమనించాల్సింది ఏముందంటే కష్టం ఎవరికి ఉంది, నష్టం ఎవరికైతుంది అనేది 24 గంటలలో మనకు అర్థమైపోయింది. ఇప్పుడు మ్యానిపులేటింగ్ స్టార్ అగ్గిపేట మ్యాచ్ బాక్స్ స్టార్ ఎవరైతే ఉన్నారో ఈయన హరీష్ రావు, ఆయన కుట్రలు అనేది ఉద్యమంలో కూడా ఉద్యమకారులు ఆయన వల్ల పెట్రోల్ పోసుకొని అగ్గిపేట దొరకకుండా స్టార్ అని యాక్టింగ్ చేసినప్పుడు ఎంతమంది చనిపోయినరు. ఇదే సిద్దిపేటలో మా మైనారిటీ బరెల్ గ్రౌండ్స్ ఏవైతే ఉన్నాయో శ్మశాన వాటికలు అన్నింటినీ కబ్జా చేసి దొంగలెక్క అమెరికాకు పారిపోయి ఆ శ్మశాన వాటికలో ఎక్కడ జాగలేదు సిద్దిపేటలో, ఇక శ్మశాన వాటికలే జాగలు అని చెప్పి క్రైస్తవ శ్మశానాలు తీసుకొని అక్కడ వెటర్నరీ హాస్పిటల్ కట్టడం జరిగింది. ఎక్కడ చూసినా కూడా బీఆర్ఎస్ పార్టీ పట్టిన శని, ఆయన ఒక శకుని. ఆయన ముందు నుంచి కూడా పొమ్మన లేక పొగబెట్టుకుంటా ఆయన ఏం చేయాలనేది ముందు నుంచి ఒక స్కెచ్ చేసి దాన్ని మెల్లమెల్లగా అమలు చేసి ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేసి కేసీఆర్ గారిని, అదే కాకుండా కేటీఆర్ గారిని ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేసి ఇవాళ ఈ కుట్రకు తెరలేపారు. అది మేము ఎప్పుడో ఊహించి ఎందుకు కదా చెప్పొద్దు అని చెప్పి అంతర్గతంగా మనము లోపల ఉండాలని చెప్పి ఒక లేఖ రాస్తే ఆ లేఖను బయట పెట్టి కూడా దాన్ని వేరే తీరుగా వక్రీకరించి రాయడం జరిగింది. మరి నేను ఏం చెప్పింది, అవును అమెరికాకు పోక ముందుకు ఒక 6 నెలల కింద 4 నెలల కింద రాసి అమెరికాకు పోయినప్పుడు లేక మనం అప్పుడు 25 సంవత్సరాల తెలంగాణ మనం ఉత్సవాలు జరుపుకుంటున్నప్పుడు మనము భౌగోళికంగా మనం తెలంగాణ సాధించుకున్నాము, మనం సామాజికంగా తెలంగాణ సాధించుకోవాలి, ఉద్యమకారులను మర్చిపోయినాము. నేను ప్రతి జిల్లాలో తిరిగినా వచ్చిన రెస్పాన్స్ ఏదైతుంది అది ఒక కార్యకర్త లెక్క ఇట్లిట్లుంది అని చెప్పి మనం పార్టీలు చూసుకుంటే బాగుంటుంది, ఇంతమంది బాధపడుతుండ్రు అని ఒక లేఖ రాస్తే సీఎం గారికి రాస్తే ఆ లెటరు బయటకి ఎట్లా వస్తుంది? ఆ కుట్ర నీది కాకపోతే ఇంకోవరిది అక్కడ నుంచి వ్యతిరేకత కాదు, ఆమె చేస్తున్న కేసీఆర్ గారి ఆలోచనను పునికి పుచ్చుకొని ఆమె రక్తముతోని ఆమె బ్లడ్ లైన్ ఉన్నది కాబట్టి కేసీఆర్ ఆలోచనలను ముందుగా ప్రసిగట్టి కేసీఆర్ లాగా ప్రజలకు సంక్షేమాలు కానీ ప్రజల కోసమే అనునిత్యం బ్రతికేటువంటి ఒక ఆలోచన కలిగిన వ్యక్తి ఒకరు ఎవరైతే ఉన్నారంటే ఇప్పుడు కవిత గారే. అది వాళ్ళు జీర్ణించుకోలేకుండా ఇప్పుడు ఇవాళ నేను ఒక మాట మీకు చెప్తున్నా, హరీష్ రావు గారు కానీ మరి ఇదే సంతోష్ కానీ ఇప్పుడు ఉద్యమంలో వాళ్ళు చేసిండ్రు, ఏం చేసిర్రు, అసలు వాళ్ళు పొలిటీషియన్ అయిదామని వచ్చిర్రా? వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంది? ఇప్పుడు మేము చెప్పుడు కాదు, వాళ్ళు రబ్బర్ చెప్పులు వేసుకొని సార్కు మందందించి పెగ్గందించి వాళ్ళు మెల్లమెల్లగా మచ్చిక చేసుకొని లోపలికి గుసాంచి లీడర్లు అయ్యారు తప్ప 2006 నుంచి ఇప్పటికి 19 సంవత్సరాలు అక్క బిజినెస్ వదిలేసుకొని ఒక మహిళ లెక్కుండి తెలంగాణలో తెలంగాణ ఉద్యమంలో ఆమె ఎంతో కష్టపడి బీఆర్ఎస్ పార్టీకి వెన్నెముక లెక్కుండి పెద్దసారి చెప్తే బీఆర్ఎస్ పార్టీ ఒక పిలుపునిచ్చి జాగృతి కొన్ని రోజులు ఆపి విలువనిచ్చి కష్టపడ్డ ఒక క్రమశిక్షణ కలిగిన ఒక కార్యకర్తను ఇవాళ మీరు క్రమశిక్షణ లేదని తీసేయడం అనేది ఎంత చోదర్శనీయం అంటే అంత చోదర్శనీయం. అది ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేశారండి. ఇప్పుడు అది తెలివిలేని విషయం కాదు, కూతురు కన్నా ఎక్కువ కాదు. ఇప్పుడు ఎమోషనల్ బ్లాక్మెయిల్ 10 మంది కలిసి చోరు ఊదేసి ఇప్పుడు చేయడం అనడం వల్ల ఏమవుతుంది అంటే అది రాజకీయం. హరీష్ రావు 24 గంటలు కొంతమందిని ఎంబడేసుకొని ఇంకొక 10 మందిని ఎంబడేసుకొని ఆయన చెప్పడము వేరే వాళ్ళు చెప్పడం, ఆయనకు ముందు నుంచే కుట్రలు. ఆయన పేరు శకుని, ఆయన శకుని రాజకీయం కుటిల రాజకీయాలకు నంబర్ 1 ఎవరు అంటే ఆయన. ఇప్పుడు అసెంబ్లీలో ఇప్పుడు ఒక లెటర్ గురించి వచ్చింది, ఇంటర్నల్ గా లెటర్ రాసి ప్రజల్ని మంచిగా చూసుకోవాలంటే దాన్ని వక్రీకరించి రాసిండ్రు. నిన్న అసెంబ్లీ సాక్షిగా అసెంబ్లీలో ఇప్పుడు నిన్న అక్క ఏం చెప్పింది, మా నాన్న మనకు స్వతంత్రం తెచ్చిన మహాత్మా గాంధీని బాపు ఎట్లా అంటారో నెక్స్ట్ తెలంగాణను భౌగోళికంగా తెచ్చిన బాపు తెలంగాణ బాపు అని కేసీఆర్ అని అంటే అది అసెంబ్లీ సాక్షిగా మీరు అందరూ ఉన్నప్పుడు సిబిఐ ఎంక్వైరీ అన్నప్పుడు నేను హరీష్ రావు అంటే కేసీఆర్ అంటే కేటీఆర్ అని చెప్పుకునే మీరు ఎందుకు ఒక బంధుని పిలిపేయలే, రాష్ట్ర వ్యాప్త బంధుని ఎందుకు పిలిపియలే? నేను యాజ్ అ కూతురు లెక్క నేను బాధపడుతున్నా. మీకు మా నాన్నను నేను మాట్లాడుతున్న మాటలకు మీకు ఏమన్నా ప్రాబ్లం అయితే మీరు రేపు పార్టీని కూడా పట్టించుకోరు, కేసీఆర్ పట్టించుకోరు అంటే బీఆర్ఎస్ పార్టీ ఎంత తొక్కల పార్టీ అన్నట్టు దాన్ని కూడా కన్వర్ట్ చేసి ఇప్పుడు ఆమె చెప్పడం ఏం తప్పు ఉంది? మన పార్టీ అధినాయకుడు మనని సిబిఐ ఎంక్వైరీ అంటే మీరు ధర్నా ఎందుకు చేయాలని అడిగారు. ఇప్పుడు ఏమనంటే వాడు ఏమంటాడు, రబ్బర్ బుల్లెట్ వాని బ్యాచ్ అంతా ఏమంటది, పేడ్ బ్యాచ్ మొత్తము వానికి సింగిల్ బెడ్రూమ్ డబుల్ బెడ్రూమ్ ఇచ్చిన బ్యాచ్ అంతా ఏమంటది. ఇప్పుడు ఏం లేదు, అసెంబ్లీలో ఒక్కడే సింగిల్ స్టార్ ఆయనే కొట్లాడిండు, ఆయన ఒక్కడే మాట్లాడి. అరే తెలివిలేని గాడిదలారా మీరు ఎందుకురా అసెంబ్లీకి వేయరు? ఒకటే నేను అడుగుతున్నా, ఆ శాఖకు సంబంధించిన మంత్రి ఏం మాట్లాడతాడు కదా ఇష్యూ ఉంటే? ఇప్పుడు ఆ శాఖకు సంబంధించిన మంత్రి ఆయన్నేం మాట్లాడాలి, ఆయన్నేం మాట్లాడేది పీకిందేముందాడా? ఇంకొకటి పక్క రాష్ట్రం నుంచి జగన్ అన్న వచ్చి అక్కడ ఉన్న ఇనాగరేషన్ని ఆయన రెండో పైపుని ఇనాగరేషన్ చేసిండు. నువ్వు మంచోని కాదురా, నీ అవినీతి ఉంది, నువ్వు రావద్దు అని చెప్పి పక్కకు పెట్టి ఆ సిద్దిపేటను
ఆ నియోజకవర్గానికి నువ్వు ఎమ్మెల్యే ఉండి మినిస్టర్ ఉండి ఆ శాఖకు నువ్వు మంత్రి ఉంటావు నేను పక్కకు పెట్టిండు. ఆనాడే చెప్పిండు నువ్వు దొంగ అని చెప్పి. అక్కేమన్నది సార్ మీద ఎంక్వైరీ చేసినప్పుడు దాని కిందున్న కాంట్రాక్టర్లు మురళీధర్ అని ఒక కాంట్రాక్టర్ ఉన్నాడు. ఇక 200 కోట్లు ఎక్కడండి ఏడీలకు ఏఈలకు గవర్నమెంట్ ఎంప్లాయీలకు 200 కోట్లు ఎక్కడండి? వాళ్ళ బిడ్డలను అమెరికాలో లేకుంటే బయట దేశంలో తీసుకుపోయి డెస్టినేషన్ మ్యారేజ్ చేసేంత పైసలు ఎక్కడండి గవర్నమెంట్ వాళ్ళకు అడగడం తప్ప. ఇప్పుడు కేసీఆర్ కూతురుని పక్కకు పెట్టండి. ఇప్పుడు కార్యకర్తగా ఇప్పుడు నేను ఒక కార్యకర్తలాగా మేము కేసీఆర్ అంటే ఒక దేవుడి లెక్క మేము కొలుసుకుంటాము. మా దేవుడి మీద ఒక మచ్చ పడ్డదనుకో అడగమా? మేము అడగమా? అంటే బయట ఒక వర్గం ఇలా మాట్లాడుతుంది, ఇదంతా కూడా ఒక వ్యూహంతో జరుగుతుంది. కాళేశ్వరం ప్రాజెక్టుకి సంబంధించి నిందితుడిగా చూపిస్తుంది ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం. సో దాని నుంచి ప్రజలందరినీ కూడా డైవర్ట్ చేయడానికి కవితతోటి ఒక వ్యూహం చేశారు అంటూ కూడా చెప్తా ఉన్నారు. అంటే మొత్తం ప్రజలందరూ కూడా దీని గురించి మాట్లాడుకోవడానికి ఇది ఒక వ్యూహం అని చెప్తున్నారు. దీనిపై మీరేం చెప్తారు? ఎవరి స్కెచ్ ఇది? ఎవరి స్కెచ్ ఇది? ఇప్పుడు మీకు అర్థం కావాలి ఎవరి స్కెచ్ ఇది. ఎస్పెషల్గా మ్యాచ్ బాక్స్ స్టార్కి వచ్చింది అంతా రేవంత్ రెడ్డితో కలిసిపోయి చేస్తున్న కుమ్మక్కు మీ అందరికి అర్థమవుతుంది. ఇప్పుడు ఇవాళ జరుగుతున్న కుట్ర కాదండి ఇది. ముందు నుంచి కూడా అక్క చేసే మంచి పనులు బీఆర్ఎస్ పార్టీకి సపోర్ట్గా ఉండి బీఆర్ఎస్ పార్టీని అంతర్జాతీయంగా తీసుకుపోయి ఎదుగుతున్న పార్టీని ఇంకా తీసుకుపోయి సపోర్ట్ చేస్తుంటే దాన్ని తట్టుకోలేక దీన్ని సైడ్ స్టాండ్ చేసి తెలుగు మంత్రులను పక్కకు పెట్టి వీడి ఎక్కల గద్దెక్కలని చూస్తుండు రేవంత్ రెడ్డి సపోర్ట్ తీసుకుని తప్ప ఆనాడు కూడా నువ్వు బీజేపీతో కుమ్మక్కై బీజేపీలో ఓనిక ట్రై చేసినావు. ఈనాడు నువ్వు రేవంత్ రెడ్డిని అడ్డం పెట్టుకొని ఇవన్నీ యాక్టింగ్ చేసినా ఎంత చేసినా కూడా మా అక్క ఇప్పుడు ఎంత క్రమశిక్షణ కలిగే ఒక కార్యకర్త లెక్క ఆ కార్యకర్తకు ఇప్పుడు ఒక పార్టీ సూచించిన లెక్క మేము కూడా అంత కార్యకర్త లెక్క మేము కూడా ఫాలో అవుతాము. ఇప్పటి వరకు కూడా అక్క ఒక మాట ఇప్పుడు కూడా మీరు చూసారు కదా వచ్చింది అంతే రెసిగ్నేషన్ ఇచ్చిండ్రు పార్టీకి కట్టుబడి రెసిగ్నేషన్ ఇచ్చి కదా ఎవరిని ఒక మాట అనలే. అట్లనే మా కార్యకర్తలు కూడా అదే చెప్పింది మీరు మౌనం పాటించాలి కొంచెం సంయమనం పాటించాలని చెప్పింది కాబట్టి ఊరుకుంటున్నాం. లేకపోతే హరీష్ రావు గారు కానివ్వండి ఇదే మన సంతోష్ గారు కానివ్వండి ఇప్పుడు సంతోష్ గారు గ్రీన్ ఇండియా ఛానల్లో పెట్టిండు. దాని మీద ఎన్నో లక్షలు ఎన్నో కోట్లు సినిమా యాక్టర్లు నాగార్జునను చిరంజీవి వాళ్ళు చేసి ఎన్నో చేస్తుండు. ఇప్పుడు ఆయనకి ఏమవసరం అండి? ఆయనకి ఏమవసరం గ్రీన్ ఇండియా ఛానల్? అది దేనికి అసోసియేట్ అయి ఉంది? నువ్వు పెట్టాల్సిన అవసరం ఏముంది? సరే నువ్వు రాజ్యసభ మెంబరు ఎన్నిసార్లు ఏం చేసినావు? రాజ్యసభ మెంబరు ఏ ఫండ్ తీసుకొచ్చి ఎవరికి ఏం చేసినావు? ఒక మాట చెప్పు. నువ్వు ఎన్నుకుండి మొత్తం ఒక పిఎల్ ఎక్కుండి మొత్తం వ్యూహం చేసి 24 గంటలు సార్ ఫామ్ హౌస్లో ఉండి ఏం జరుగుతుంది ఏం పోతుంది అని చెప్పి కుటుంబంలో కళాలు పెట్టడానికి పోయినాము. ఇలా అక్కను నువ్వు బలవంతం చేసి అక్క కూడా ఇప్పుడు చెప్పలేదు పేర్లు. ఇంత ముందుకు కూడా మీరు ఒకసారి వెనుకకు పోతే కొన్ని దయ్యాలు ఉన్నాయి కొన్ని అపవిత్రమైనటువంటి ఆత్మలు శక్తులు పనిచేస్తున్నాయి సార్లు ఇట్లా చుట్టుముట్టున్నాయి మీరు ముందే జాగ్రత్త పడాలని చెప్పింది. వినలేదు. తర్వాత దాన్ని ఏం చేస్తున్నారు వీళ్ళంతా కుటుంబం కొంతమంది ఉన్నారంటే ఏమంటుంది కేటీఆర్ గారికి అక్కకు కుట్టాడ పెట్టడానికి ట్రై చేశారు. అయితే ఆ కుట్లాట అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళకి ఉండొద్దు అని చెప్పి అన్న చెల్లెళ్ళకి కుట్లాట ఉండొద్దని డైరెక్ట్ అక్కేం చేసింది పేరు చెప్పేసింది. ఇప్పుడు దానికైతే మనం ఏమి తప్పేం లేదు కదా. ఇప్పుడు మీరు మంచోళ్ళంటే మీరు చెప్పుండ్రి. ఇప్పుడు మీరు కాంట్రాక్టర్ చెప్పుండ్రి. నువ్వు మంచోళ్ళు అయితే ప్రూవ్ చేసుకో. ఇప్పుడు మళ్ళొకసారి మీకు చెప్తున్నా మీడియా ముఖంగా హరీష్ రావు గారు అసెంబ్లీలో మాట్లాడారంటే ఆ శాఖకు సంబంధించిన మంత్రి లెక్క మాట్లాడిండు. ఒక కట్టర్ కార్యకర్త లెక్క నీకు బిచ్చపని తీసుకొచ్చి నేను మినిస్టర్ చేసిన నీ కృతజ్ఞత ఉంటే నువ్వు పార్టీకి నువ్వే ఓలెన్సర్ డైరెక్టర్ డిక్టేటర్ అని అనుకుంటే పార్టీకి నువ్వే పెద్ద తోపు ట్రబుల్ షూటర్ అనుకుంటే నువ్వు ట్రబుల్ షూటర్ కాదు ట్రబుల్ మేకర్వు నువ్వు అనుకుంటే నేనేమంటున్నా నువ్వు ఒక ఉద్యమానికి నువ్వు ముందుండి నడిపించిన కార్యకర్తవు అయితే నువ్వు అసెంబ్లీ సాక్షిగా నీకేమైనా అయినప్పుడు అసెంబ్లీలో చెప్పాల్సింది రేపు మేము బంధిస్తున్నాము రేపు రాష్ట్ర వ్యాప్తంగా బంధు. ఇప్పుడు నేను అనగానే ఫ్లెక్సులు గిక్సులు అన్ని ఇష్టపొమ్మలు అలబెడుతున్నావు కదా. మరి పార్టీ అధినాయకుడిని కేసీఆర్ దేవుడు లాంటి మనిషినట్టు ఎందుకు అలబెట్టనియలే? నువ్వు ఎందుకు నీకు ఇంత మంట కలగలే? చెప్పిన 2 గంటలలో నువ్వు ఎందుకు చేసినావు? అంటే మీరు దీని వెనుక ఎవరున్నారు ఎందుకున్నారు ఎప్పటి నుంచి? ఇప్పుడు భవన్లా పటాకులు కాల్సి అంటే సంతోషకరమైన వార్తనా అండి? ఇప్పుడు 2 దిక్కుల కుటుంబాన్ని చిన్న భిన్నం చేసి కుటుంబాన్ని దూరం చేస్తే నీకు సంతోషమా? అంటే కేవలం నీ గురించి మాట్లాడితే పార్టీలో ఇక సంబరాలు మొదలైనాయి. ఇక వేరే గురించి మాట్లాడితే ఇవ్వడేం చేయడా? ఇప్పుడు 110%. ఇప్పుడు కేటీఆర్ కేసీఆర్ ఇప్పుడు వాళ్ళు ఫ్యామిలీ అయిపోయి అక్కకి ఎట్లా జరిగిందంటే కేటీఆర్ కాదండి ఇప్పుడు వాళ్ళు డిక్టేటర్షిప్ లెక్క అయిపోయింది. ఇప్పుడు వాళ్ళు రేపు ఎవరినైనా ఒకరిని తీసుకొని వచ్చి మ్యానిపులేట్ చేసి అక్కడ ఉన్న ఎమ్మెల్యేలకు కానీ కార్యకర్తలకు కానీ సీనియర్లకు కానీ ఎప్పుడైనా వాళ్ళు నోటీసులు ఇప్పించేంత కెపాసిటీ ఉందని ప్రూవ్ చేసుకోరు కదా. ఇప్పుడు ఎవరికి గ్యారంటీ లేదు. నేను అదే చెప్తున్నా. ఈ మీడియా ముఖంగా నేను వాళ్ళకి విన్నవిస్తున్నా ఏదంటే బీఆర్ఎస్ మిత్రులారా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలారా బీఆర్ఎస్ కట్టర్ కార్యకర్తలారా ఇప్పుడు కార్యకర్తల గురించి మాట్లాడింది కవితక్క పరిస్థితి ఎట్లయిందో మీరు చూసిండ్రు.
అంటే కవిత గారు ఇప్పుడు కవిత గారి ఫాలోవర్స్ ఉంటారు కదా చాలా మంది, కవిత గారిని ఫాలో అయిన వాళ్ళు ఇప్పుడు ఎవరైనా ఉంటారా ఇంకా? ఇప్పుడిప్పుడే జరిగింది కాబట్టి మేము ఇప్పుడు మన పార్టీ అది నాయకురాలు చెప్పిన విధంగా ఇప్పుడు మరి ఆ ప్లాన్ ఎట్లుంటుందో ఏముంటుందో మేము ముందే చెప్పలేము కాబట్టి ఇప్పుడు అక్కగారు ఏమేమి మాట్లాడతారో ఏం డిసిషన్ తీసుకుంటారో ఆమె నిర్ణయం ఎట్లుందో దాన్ని మా ముందు పెడతారు. పెట్టిన తర్వాత కొంతమంది సీనియర్లు ఉన్నారు, ఇక కొంతమంది నాలెడ్జ్ పర్సన్స్ ఉన్నారు, వాళ్ళతో డిస్కస్ చేసినాక ఏం చెప్తారో చెప్పిన తర్వాత అక్క మాకు ఏ డైరెక్షన్స్ ఇస్తుందో ఆ డైరెక్షన్స్ మాత్రం 110% మేము పాటిస్తాం. వెనుకకు తిరిగిపోయే అంత సినిమా మాకు లేదు. మీరు ఒక్కటి అందరూ కేసీఆర్ గారు ఆమె రక్తము, హరీష్ రావు, సంతోష్ ఒకటి గుర్తుపెట్టుకోవాలి. మీరు ఎంతైనా వాచ్మెన్లే, గోర్ఖాలే, 5 రూపాయల మ్యాచ్ బాక్స్ స్టార్లే, మీరు ఏం చేసేది లేదు. మేము 110% మిమ్మల్ని మీరు ఒక్క పిలుపు పక్కిస్తే మిమ్మల్ని సిటీలో మిమ్మల్ని మేము రానియము. మాకు మీరు ఏం చేసినా, ఎవరితో కొట్టిపించినా, ఎన్ని కేసులు పెట్టిపించినా, నువ్వు ఏ బ్యాచ్ని ఇంటికి పంపించినా మేము ఉద్యమం చేసుకునే అవన్నీ చూసి ఇడిదాకా పోరాటం చేసుకొని వచ్చిన వాళ్ళం కాబట్టి మాకు ఇవేం కొత్త కాదు. హరీష్ రావు గారు మీరు ఇప్పుడన్నా కళ్ళు తెరుచుకొని మీరు చేసిన తప్పుని తెలుసుకొని మీరు హుందాగా ఉండడం ప్రయత్నించండి. అట్లీస్ట్ ఇప్పుడు ఉన్న కార్యకర్తలన్నా కాపాడుకొని వాళ్ళ మాటలు మంచిగా విని వాళ్ళని దగ్గర తీసుకునే ప్రయత్నం చేయాలని నాకు వినపం.